నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలోని జినుకొంట గ్రామ శివారులో సర్వే నంబర్ 56/Aలో రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతలు ఒక్కటే సామాన్య రైతులను నట్టేట ముంచుతున్నారని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజకీయం చేస్తూ భూములు లాక్కొని రైతు జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అక్రమంగా రైతుల నుండి లాక్కున్న భూమి వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం లీడ్ క్యాంప్ కోసం కేటాయించిన స్థలం ఒక్కటైతే 75 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న మరో భూమిని లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉన్నటువంటి సర్వే నెంబర్ 56/6 ఇది కొండెమోని కృష్ణయ్య సన్నాపు గుండయ్య. ఇది దాదాపుగా 100-150 సంవత్సరాల నుంచి ఆ భూమిని వాళ్లే సాగు చేసుకుంటా ఉన్నారు. మరి 2021లో అప్పటిదప్పుడు తహసీల్దార్ గారు రెవెన్యూ సిబ్బంది వచ్చి వాళ్ళు దున్నుకుంటున్న భూమిని ఆపి ఇది లేదు మా భూమి లిడ్ క్యాప్ కు సంబంధించింది అని చెప్పడం జరిగింది. వాస్తవంగా లిడ్ క్యాప్ కు సంబంధించిన భూమి 56/14. ఆ భూమి సపరేట్ ఉంది. అయితే ఈ లిడ్ క్యాప్ ఏర్పడ్డది 2002. మరి నేను ఏమంటున్నా అంటే లిడ్ క్యాప్ ల్యాండ్ ను వాళ్ళు తీసుకున్న ల్యాండ్ ను వీళ్ళకి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తలేము. లిడ్ క్యాప్ ల్యాండ్ లిడ్ క్యాప్ ఉండాలి. ఇది లిడ్ క్యాప్ లో లేనటువంటి భూమి. ఇది 2021 వరకు సాగులో ఉన్నటువంటి సర్వే నెంబర్ 56/6 ఇది కొండెమోని కృష్ణయ్య సన్నాపు గుండయ్య. ఇది దాదాపుగా 100-150 సంవత్సరాల నుంచి ఆ భూమిని వాళ్లే సాగు చేసుకుంటా ఉన్నారు. మరి 2021లో అప్పటిదప్పుడు